ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ముగిసింది. తిరుమల లడ్డు వ్యవహారంపై ఆయన 11 రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఇప్పటికే పలు ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేశారు పవన్. కాసేపట్లో తిరుపతికి పవన్ బయలుదేరనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవారిని ఆయన దర్శించుకుంటారు. ఎల్లుండి పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ నిర్వహిస్తారు. మా ప్రతినిధి శివ అమరావతి నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి శివ, మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకి వెంకటేశ్వర స్వామిని క్షమించాలని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 11 రోజులుగా ఆయన దీక్ష చేశారు. ఈ రోజుతో 11 రోజులు పూర్తవుతుంది. ఆయన మరికొద్ది సేపట్లోనే గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా రేణిగుంట చేరుకోబోతున్నారు. ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఆయన గన్నవరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రేణిగుంట నుంచి కూడా అలిపిరి పాదాల వద్దకి శ్రీవారి పాదాల వద్ద చేరుకున్నారు. అక్కడి నుంచి నడక మార్గం ద్వారా తిరుమలకి రాత్రి 9 గంటలకు చేరుకుంటారు. రేపు ఉదయం తిరుమల వెంకన్నని 10 గంటలకి దర్శనం చేసుకుని దీక్ష విరమిస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సత్రాలని, అన్నదాన సత్రాన్ని స్వయంగా పరిశీలిస్తారు. తిరుపతి లడ్డు కేంద్రాన్ని కూడా, పోటు కేంద్రాన్ని రెండింటిని కూడా పరిశీలిస్తారు. రేపు మొత్తం రిలాక్స్ చేసుకుని ఎల్లుండి సాయంకాలం తిరుపతిలో పూలే కూడలి సెంటర్లో వారాహి సభ నిర్వహించబోతున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారము గత ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఎండగడుతూ కూడా వారాహి బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయబోతా ఉన్నారు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి దామోదర్ జాయిన్ అవుతున్నారు, సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? చక్రి, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధానమైనటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డు లో కలిపేటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్రంలో ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఈరోజు 3 గంటల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 4 గంటలకి రేణిగుంటకి చేరుకొని 5 గంటలకి అలిపిరి వద్ద ఉన్నటువంటి మెట్ల వద్దకు చేరుకొని కాలినడకనైతే ఇటు తిరుమలకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు మనం అలిపిరి వద్ద ఉన్నాం, ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు, ఇక్కడ శ్రీవారి మండపము, శ్రీవారి పాదాల మండపం ఏదైతే ఉందో ఆ మండపం వద్ద నుంచి ఇక్కడ ఈ యొక్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా 3 రోజుల పాటు ఈ యొక్క తిరుమల పర్యటన సాగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఈ మెట్లు వద్ద నుంచి మొదటి మెట్టు వద్ద టెంకాయ కొట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి అక్కడి నుంచి వారితో వచ్చేటువంటి బృందం అంతా కూడా ఈ యొక్క మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ యొక్క మొదటి మెట్టు వద్ద ఆ యొక్క కాయాకర్పూరం వెలిగించి ఆ ప్రత్యేక పూజల అనంతరం ఇక్కడి నుంచి కూడా కాలినడకన ఇటు ఉన్నటువంటి మొత్తం 3650 మెట్లు ఎక్కి ఈ యొక్క తిరుమలకి నైట్గా చేరుకుంటారు. దాదాపుగా 12 కిలోమీటర్లు ఈ యొక్క కాలినడకను కూడా తిరుమల పైకి చేరుకుంటారు. చేరుకున్న నేపథ్యంలో రాత్రికి అక్కడ బస చేసి రేపు అక్కడ ఉన్నటువంటి ఆ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తారు. అదేవిధంగా అన్నప్రసాద వితరణ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ యొక్క అన్నప్రసాదాన్ని అంతా కూడా తనిఖీలు చేస్తుంటారు. అయితే మొత్తం మీద కూడా ఇటు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకొని ఈ యొక్క హిందూ మతానికి సంబంధించినటువంటి సనాతన ధర్మం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని ఆయన కోరుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ యొక్క తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కూడా అవసరం ఉందని కూడా పలుసార్లు పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటి కూడా హిందూ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు తిరుమలకు ఈ యొక్క పవన్ కళ్యాణ్ రావడంతో ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో కూడా గమనించవచ్చు. ఇక్కడ బారికేడ్లు ఇక్కడ ఉన్నటువంటి అలిపిరి ప్రాంతం స్టార్టింగ్ వద్ద ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా ఆంక్షలు ఇప్పటి నుంచే, ఇప్పుడు టైం 3 అయింది. ఈ 3 ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కాలినడకన
కింద నుంచి వచ్చేటువంటి వారిని కొంతమందిని పంపిస్తూ ఉన్నారు. అయితే ఆ పైన ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడంతా కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా భారీగా చేరుకొని ఈ యొక్క తిరుమలకి వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఆ యొక్క కాలినడకన పంపించేందుకు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో తిరుమల కాబట్టి అనేక మంది ప్రాంతాల నుంచి అనేక దేశాలు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి అనేక మంది ఇక్కడికి దేవుణ్ణి దర్శనం చేసుకునేందుకు వస్తుంటారు కాబట్టి అందులో డిప్యూటీ సీఎంగా మరోపక్క సినీ గ్లామర్ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం ఇటు 3 రోజుల పాటు తిరుమలలో పర్యటనలో భాగంగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇటు టీటీడీ అధికారులు కూడా ఇక్కడ భారీగా ఆ యొక్క స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 2 రోజుల పాటు బస్ చేయనున్నారు. ఇక్కడ బస్ చేయనున్న ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ ఎక్కడ బస్ చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఆయన పర్యటిస్తారు, ఎక్కడ దీక్ష విరమణ చేస్తారన్న విషయాలన్నిటిని కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏపీలో జరుగుతున్నట్టు ఏపీతోనే కాకుండా ఈ లడ్డు కల్తీ విషయం ఏదైతే ఉందో ఈ విషయం నెయ్యి కల్తీ విషయంలో కూడా ఇటు భారతదేశం అంతా కూడా ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ 13 రోజుల పాటు ఈ యొక్క దీక్షను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన నేపథ్యంలో దీక్ష అంటే 13వ రోజు ఎల్లుండి 3వ తేదీ పూర్తవుతుంది కాబట్టి ఆ దీక్ష కూడా ఇటు తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఆ యొక్క దీక్ష కూడా విరమణ చేసుకునేందుకు 3 రోజుల పాటు ఇక్కడ 2 రోజులు నిద్ర చేసి 3 రోజులు ఇక్కడ కాలినడకన పైకి వెళ్ళి తిరుమల దర్శనం చేసుకుని రాత్రికి బస్ చేసి రేపు ఉదయం దర్శనం చేసుకొని మళ్ళీ రేపు అంతా లడ్డు ఇటు అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రాలన్నిటి కూడా తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వారందరికీ సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా క్షుణ్ణంగా ఇటు టీటీడీ అధికారులతో కూడా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండు ఇక్కడ తిరుపతిలో వారాహి సభ అంటే హిందూ ధర్మకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ సంబంధించి కూడా ఈ యొక్క వారాహి సభలో కూడా ఇటు చర్చించినట్టు కూడా మనకు విషయం తెలుస్తున్నటువంటిది. అయితే మొత్తం మీద కూడా ఇటు 5 గంటలకి అలిపిరి వద్దకు చేరుకుంటారని కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇటు డిప్యూటీ సీఎం కావడంతో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కొన్ని ఆంక్షలు కూడా విధించిన నేపథ్యంలో భక్తులు కూడా ఇప్పటికే కొంచెం ఇందాక దాకా కూడా మనం గమనిస్తే భక్తులు అనేక మంది భక్తులు ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొంచెం రద్దీ తగ్గించి పవన్ కళ్యాణ్ ఎక్కి కాలినడకని ఎక్కి వెళ్ళేందుకు కూడా ఇటు అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సురేంద్ర.